ధురంధర్ సినిమా గురించి ఒక 2-3 నిమిషాల్లో మాట్లాడుకుందాం. రీసెంట్గా పెద్ద సినిమాలు కానీ మామూలుగా సినిమాలు చూడటం అనేది లేదు, అంత బిజీగానే ఉన్నాం. అయితే ధురంధర్ సినిమా అటు ఇటుగా 4 గంటల దాకా ఉంది. అంటే 3 గంటల 55 నిమిషాలు, 3 గంటల 45 నిమిషాలు ఎంతో ఉంది రన్ టైము. అయితే అసలు అన్ని గంటల సినిమా అయినా కానీ ఒక్క సెకండ్ కూడా స్క్రీన్ నుంచి కన్నుని పక్కగా తిప్పుకోకుండా తీసిన సినిమా ధురంధర్ 2. నాకు తెలిసి ఇంత ఎంగేజింగ్ సినిమా రీసెంట్ టైమ్స్లో లేదు. సినిమాలో బిగినింగ్ ఒకటి, ఎండింగ్ ఒకటి, అసలు ఎమోషన్స్తో కట్టిపడేసిద్ది. ఒకవేళ ఈ సినిమా బాగాలేదు అని ఎవరైనా అన్నారు అంటే వాళ్ళకి ఎమోషన్స్ తక్కువైనా ఉండాలి, దేశభక్తి తక్కువైనా ఉండాలి. కొంతమంది ప్రాపగాండా అంటున్నారు. ఎలా ప్రాపగాండా అవుతుంది? ఇది రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని కల్పిత కథతో తీశారు. ఒకవేళ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే, లేదు ప్రాపర్గా స్టడీస్ చేసుంటే, లేదు న్యూస్కి సంబంధించి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే అదన్నీ రియల్ ఇన్సిడెంట్స్ అని మీకు క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఈ సినిమా తెలుగులో కొద్దిగా లేట్గా రిలీజ్ అయింది. ఒకవేళ కనుక ఈ సినిమా తెలుగులో ఖచ్చితంగా రిలీజ్ రోజే లేదా ప్రీమియర్స్ రోజే తెలుగులో రిలీజ్ అయి ఉంటే దాని విలువ అర్థమైపోయేది. ఎందుకంటే అసలు ఆ సినిమాలో డీటెయిల్ ఎగ్జాక్ట్గా ఉంది. అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే సినిమాలో వంక పెట్టాలంటే మనం బోధర్థం వేసుకొని వెతకాలి, ఆ రేంజ్లో ఉంది సినిమా. బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్లో ఎంగేజింగ్ చేసిన సినిమా పుష్ప కన్నా ఒక మెట్టు ఎక్కువగానే ఉంది. బాహుబలి అని ఎందుకు అంటలేదంటే అది ఎక్కువ ఫుట్ ఫాల్స్ని తీసుకుంది. ఈ సినిమా అంత ఫుట్ ఫాల్స్ని తీసుకుంటుందో లేదో మనకు తెలియదు. అయితే ధురంధర్ సినిమాకున్న గొప్పతనం ఏంటంటే అసలు నేను హిందీలో చూశాను. మనకు హిందీ అర్థమవుతుంది, ఎగ్జాక్ట్ వర్డ్స్ అర్థం కావు. సిచ్యువేషన్ అర్థమవుతుంది, ఎగ్జాక్ట్ వర్షన్ అర్థం కాదు. మనకి ఇప్పుడు 5 నిమిషాలు కూడా ఖాళీ లేదు. ఏదో ఈరోజు సెలవు పెట్టుకున్నాము, అంతకుముందు ఎప్పుడో సెలవు పెట్టాము, అంతేగాని మనకు ఖాళీ లేదు. కానీ హిందీలో చూశాను, హిందీలో కూడా సినిమా కట్టిపడేసింది. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. ఒకవేళ మీరు సినిమా లవర్స్ అయినా కానీ, లేకపోతే ఖాళీగా ఉన్నా కానీ సినిమా చూసేయండి. ఎందుకంటే ఎంత మంచి సినిమా మళ్ళీ రాదు. కొంతమంది ఏంటంటే ఈ సినిమాకి ఎగనెస్ట్గా ఉన్న వాళ్ళు సినిమా బాగాలేదంటారు. కానీ సినిమా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అనే విధంగా ఉంది. నాకైతే 100% నచ్చింది. ఏదో సినిమాలో వంక పెట్టాలి అనుకుంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు తప్పించి సినిమాలు వంక పెట్టడానికి ఏమీ లేదు. ఒకవేళ మోదీ అంటేనో లేకపోతే వాళ్ళ పార్టీ అంటేనో ఎగనెస్ట్గా ఉన్నోళ్ళు బాగాలేదనొచ్చు. సినిమాలో నువ్వు భూతార్థం పెట్టి వెతికినా, ఇంచు ఎతికినా ఎక్కడా కూడా ఫ్లాస్ కనపడవు. ఎందుకు కనపడవు అంటే రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని తీసుకున్నారు, దానికి కల్పిత కథను యాడ్ చేశారు, అంతే. ఇప్పుడు ఆ సినిమాలో మీరు చూసిన ప్రతి క్యారెక్టర్ ఒరిజినలే, కానీ వీళ్ళు కొద్దిగా లైట్గా కొద్దిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొద్దిగా అడిషనల్గా ఫిక్షనల్ కల్పించారు, అంతే. సినిమా చూస్తున్నప్పుడు మనం ఎక్కడో చాట చదివింది, ఎక్కడో చాట చూసింది, మన ఇండియా ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ అవే తప్ప సినిమాలో ఒక్క సెకండ్ కూడా మీరు కళ్ళు పక్కకు అలా తిప్పి చూడలేరు. నేను సినిమా చూస్తున్నాను, ఎవరైనా పక్కకు చూస్తారేమోనని సినిమా చూస్తున్నాను, హిందీలో చూసాము మనకి ఏమైనా అర్థం కాదేమోనని. 100% ప్యూర్ పక్కా హిట్ సినిమా. కాబట్టి ఒకవేళ సినిమా లవర్స్ అయినా లేకపోతే ఏదైనా ఖాళీగా ఉన్న చూసే వాళ్ళు అయితే సినిమా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే సినిమాల్ని చీల్చి చెండాడే వాళ్ళు కూడా ధురంధర్ 2 సినిమా బాగుందని చెబుతూ ఉన్నారు. నేను కూడా హిందీలో చూశాను, తెలుగులో చూడలేదు. ఎందుకంటే మన చీరాల్లో తెలుగు షోస్ పడలేదు, ఎందుకంటే అప్పుడు డబ్బింగ్ కాలేదంట. తర్వాత ఎప్పుడో తెలుగు వచ్చునిద్ది, ఇప్పుడు మళ్ళీ చూడడానికి మన టైం లేదు, అందుకని హిందీలో చూసేసాను. హిందీలో చూసినా కానీ ఆ సినిమా విపరీతంగా నచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక 4-5 ఏళ్లలో చూసిన బెస్ట్ సినిమా ధురంధర్ 2. ఒకవేళ మీరు చూసే వాళ్ళైతే ఎమ్మనే వెళ్ళి చూసేసి